రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నేను చదువుతాను, అందరూ గమనించండి. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. మరొకసారి చదువుతాను, అది 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడమైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఈ స్థలంలో రాయబడిన పట్టణం ఏ పట్టణం గురించి రాయబడింది అనంటే యెరికో పట్టణాన్ని గురించి రాయబడింది. యెరికో పట్టణం బహు అందమైన, సుందరమైన, రమ్యమైనటువంటి పట్టణం. యెరికో అని పేరుకున్న అర్థం ఏంటి అనంటే సువాసన గలది అని అర్థం. యెరికో అని పేరుకున్న అర్థం ఏంటి? సువాసన గలది అని అర్థం. ఈ యెరికో పట్టణంలో ఎక్కువగా ఈత చెట్లు ఉండడాన్ని బట్టి ఈ పట్టణానికి ఈత చెట్లు గల యెరికో పట్టణం అని కూడా ఈ పట్టణాన్ని పిలిచేవారు. రెండవదిగా ఖర్జూర చెట్ల పట్టణం అని కూడా ఈ పట్టణాన్ని పిలిచేవారు. మరలా చెప్తాను, యెరికో పట్టణంలో ఈత చెట్లు ఎక్కువగా ఉండడాన్ని బట్టి యెరికో పట్టణాన్ని ఈత చెట్లు గల యెరికో పట్టణం అని, ఆ తర్వాత ఖర్జూర చెట్ల పట్టణము అని చెప్పి కూడా ఈ యెరికో పట్టణం పిలువబడింది. మెటుకు ఈ యెరికో పట్టణం బహు సుందరమైన, అందమైనటువంటి, రమ్యమైన పట్టణం. గమనించండి, ఈ అందమైన పట్టణంలో కలిగినటువంటి దుస్థితి ఏంటి అనంటే ఆ పట్టణంలో నీళ్లు మంచివి కావు. గమనించి, పట్టణం చూడడానికి బహు అందంగా, రమ్యంగా, సుందరంగా కనబడుతుంది, కానీ ఆ పట్టణంలో ఉన్న దుస్థితి ఏంటి అనంటే ఆ పట్టణంలో నీళ్లు మంచివి కావు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఒక ప్రాంతంలో ప్రజలు నివసించాలి అనంటే ప్రజలకు అనుకూలంగా ఎక్కడైతే సమృద్ధిగా నీళ్లు ఉంటాయో ఆ ప్రాంతంలో ప్రజలు బ్రతకడానికి ఇష్టపడతారు. ఏ ప్రాంతంలో అయితే నీళ్లు సమృద్ధిగా ఉంటాయో ఆ ప్రాంతంలో పంటలు సుభిక్షంగా పండుతాయి, ఆ ప్రాంతంలో ప్రజలు నివసించడానికి ఇష్టపడతారు. ఈ అందమైన యెరికో పట్టణంలో ఉన్న దుస్థితి ఏంటి అనంటే ఈ పట్టణంలో నీళ్లు సరి అయినవి కావు. నీళ్లు సరి అయినవి కావనందున ఈ పట్టణంలో ఏం జరిగింది అనంటే భూమి నిస్సారమైపోయింది. లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఏ ప్రాంతంలో అయితే, ఏ పట్టణంలో అయితే నీళ్లు మంచివి కావో, ఏ ప్రాంతంలో నీళ్లు సమృద్ధిగా ఉండవో, ఆ ప్రాంతంలో అంత ఎక్కువగా పంటలు పండవో, ఆ ప్రాంతంలో జనజీవనం అంత ఎక్కువగా ఉండదు. ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. ఈ యెరికో పట్టణంలో కలిగిన దుస్థితి ఏంటి అనంటే ఆ పట్టణం అంతా అది అందమైన, రమ్యమైన పట్టణంగానే ఉంది, కానీ ఆ పట్టణంలో నీళ్లు మంచివి కావు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అనంటే మానవ హృదయాలకు నీళ్లు సాదృశ్యంగా ఉన్నాయి. ఎలా మానవుని హృదయానికి నీరు సాదృశ్యంగా ఉంది అని చెప్పగలరు అనంటే
విలాపకర్త అయిన ఇర్మియా గారు మాట్లాడుతూ అంటారు. చూడండి అందరూ, విలాప కార్యములు అందరూ చూడండి. విలాప కార్యాలు 2వ అధ్యాయము 19వ వచనం. విలాప కార్యాలు 2వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి విధము ఆకలి కొనిన వారు మూర్ఛిల్లుచున్నాను. ఈ 19వ వచనంలో రాయబడిన మాట భక్తుడైన ఇర్మియా గారు మాట్లాడుతూ అంటారు, నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము అని మాట్లాడుతున్నాడు. దేన్ని కుమ్మరించాలని మాట్లాడుతున్నాడు? నీ హృదయమును కుమ్మరించు అంటాడు. నీళ్లు మానవ హృదయాలకు సాదృశ్యంగా ఉంది. ఈ యెరికో పట్టణంలో ఉన్న నీళ్లు అవి మంచివి కావు అని లేఖనాల్లో రాయబడింది కదా. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, భూలోకంలో ఉన్న మానవ హృదయాలు అవి ఎలా ఉన్నాయో తెలుసా? ఆ హృదయాలు చెడిపోయిన స్థితిలో ఉన్నాయి లేఖనం సెలవిస్తుంది. యెరికో పట్టణం అది అందమైన పట్టణమే, బహురమ్యమైన పట్టణమే, బహు సుందరమైన పట్టణం, కానీ ఆ పట్టణంలో నీళ్లు మంచివి కావు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు పైకి భక్తిపరుడుగానే కనబడుతుండొచ్చు, నీవు పైకి యథార్థవంతుడిగానే కనబడుతుండొచ్చు, పైకి ప్రార్థనాపరుడుగానే కనబడుతుండొచ్చు, కానీ నీ అంతరంగం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. యెరికో పట్టణం అది చూడడానికి బహు సుందరమైన పట్టణమే, అది చూడడానికి బహు అందమైన పట్టణమే, కానీ ఆ పట్టణానికి కలిగిన దుస్థితి, పట్టణంలో నీళ్లు సరి అయినవి కావు. ఈరోజు వాక్యం పెట్టున్న ప్రభు బిడ్డలారా, లోకంలో ప్రజలు పైకి భక్తిపరులుగానే కనబడుతున్నట్లుగా భక్తి కలిగిన వారిగానే నటిస్తున్నారు, కానీ వారి హృదయాంతరంగం ఎలాగుందో లోకంలో ప్రజల పరిస్థితి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు పైకి భక్తిపరుడుగానే కనబడుతుండొచ్చు, పైకి యథార్థవంతుడిగానే కనబడుతుండొచ్చు, కానీ నీ అంతరంగం ఎలాగుందో ఒకసారి దేవుని సన్నిధిలో ఆలోచించు. నీ అంతరంగం అపవిత్రతతో నిండుకొని ఉందా? నీ అంతరంగం పవిత్రమైన మనస్సుతో నిండుకొని ఉందా? ఆలోచించు. యెరికో పట్టణానికి కలిగిన దుస్థితి ఏంటి అని అంటే, ఆ పట్టణంలో నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కానందున ఆ పట్టణంలో ఏం జరిగింది అని అంటే, భూమి నిస్సారమైపోయింది. ఏం నిస్సారమైపోయింది? భూమి నిస్సారమైపోయింది. ఒక పట్టణంలో విత్తనం విత్తాలి అని అంటే నీళ్లు సరిగా ఉండాలి. ఒక పట్టణంలో విత్తనం విత్తాలి అని అంటే నీళ్లు సరి అయినవిగా ఉంటే విత్తిన విత్తనం అది నూరంతలుగా ఫలిస్తుంది, ఆ పంట చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పట్టణంలో ఏం బాగలేవు అని అంటే నీళ్లు బాగాలేవు, లేఖనాల్లో రాయబడింది. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఏ వ్యక్తి హృదయంలో అయితే పాపం ఉంటుందో, ఏ వ్యక్తి అంతరంగంలో అపవిత్రత గూడు కట్టుకుని ఉంటుందో ఆ వ్యక్తి బ్రతుకు నిస్సారమైపోతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో అపవిత్రుడిగా బ్రతుకుతాడో, అపవిత్రంగా బ్రతికే ఏ వ్యక్తి ధైర్యంగా దేవుని సన్నిధిలో మోకరించలేడు. దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్న
ఏ మనుష్యుడు కూడా ధైర్యంగా దేవుని వాక్యాన్ని చదవలేడు. అపవిత్రమైన కార్యాలు చేస్తున్న ఏ వ్యక్తి కూడా ధైర్యంగా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట తాను నిలవబడలేడు. ఎందుకు అనంటే ఆ వ్యక్తి హృదయంలో ఉన్న పాపం ఆ వ్యక్తి బ్రతుకును నిస్సారంగా మారుస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ రాత్రి నేను ప్రకటించే నా దేవుడు ఎవరు అనంటే నిస్సారమైన బ్రతుకును కూడా ఆయన సారవంతమైన బ్రతుకుగా మార్చే దేవుడు. ఈ వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, నిస్సారమైన బ్రతుకును కూడా సారవంతమైన బ్రతుకుగా మార్చే దేవుడు ఎవరు అనంటే ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ పట్టణంలో నీళ్లు సరి అయినవిగా లేవు. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అనంటే మానవ హృదయానికి సాదృశ్యంగా ఉంది అని విన్నాం కదా. దేవుడు మానవుని సృజించేటప్పుడు దేవుడు ఆ హృదయాన్ని చెడిపోయిన హృదయంగానే సృష్టించాడా అనంటే లేదు. ప్రసంగికర్త మాట్లాడుతూ అంటాడు, దేవుడు మానవులను యథార్థవంతులుగానే సృష్టించాడు అని అంటాడు. మానవుల్ని దేవుడు ఎట్లా సృష్టించాడు? యథార్థవంతులుగానే సృష్టించాడు. కానీ వివిధమైన తంత్రములు కల్పించుకుంటున్నారు, లేఖనాల్లో రాయబడి. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఆ పట్టణంలో నీళ్లు చెడిపోతే భూమి ఎలా నిస్సారమైపోయిందో, ఒక వ్యక్తి జీవితంలో కూడా అపవిత్రత ఉంటే, ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉంటే, ఒక వ్యక్తి దేవునికి ఆయాసకరంగా తాను బ్రతుకుతూ ఉంటే ఆ వ్యక్తి జీవితం నిస్సారమైపోతుంది. ఆ వ్యక్తి బ్రతుకు నిస్సారమైపోతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో అపవిత్రుడిగా తాను బ్రతుకుతే ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం కూడా నిస్సారమైన స్థితిలోకి వెళ్తుంది. ఆ కుటుంబంలో ఉన్న ప్రజలు కూడా నిస్సారమైన స్థితిలోకి వెళ్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఈ యెరికో పట్టణం నీళ్లు చెడిపోయినవిగా ఉన్నాయి కదా. ఆ ప్రజలు ప్రవక్తతో అంటున్న మాట చూడండి అందరూ చూడండి. ఇదే 2వ రాసుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. 2వ రాసుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఆ తర్వాత 20వ వచనం, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా చాలు. ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలు, అయ్యా ప్రవక్త, ఈ పట్టణం చూడ్డానికి బహు సుందరమైన పట్టణమే, బహు అందమైన పట్టణమే, పేరుకిది సువాసన గల పట్టణమే, కానీ ఈ పట్టణానికి కలిగిన దుస్థితి ఏంటి అని అంటే నీళ్లు మంచివి కావు అని చెప్పారు కదా. ఇప్పుడు ఎలీషా ప్రవక్త వారితో ఏమంటున్నాడో తెలుసా? ఒక క్రొత్త పాత్ర తీసుకొని రండి అంటున్నాడు. ఏ పాత్రమ్మా? ఏ పాత్ర తీసుకొని రమ్మంటున్నాడు? ఒక క్రొత్త పాత్ర తీసుకొని అందులో ఉప్పు వేసి తీసుకొని రమ్మంటున్నాడు. ఉప్పు వేయడానికి క్రొత్త పాత్రే అవసరమా? ఏ పాత్రలో అయినా ఉప్పు వేయచ్చా? ఏ పాత్రలో అయినా మనం ఉప్పు వేయచ్చు. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర ఏ పాత్రలో అయినా, అంటే ఉప్పుకు సంబంధించిన ఏ పాత్రలో అయినా అది అయిపోయిన తర్వాత మనం ఉప్పు వేస్తాం కదా. ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్న మాట, క్రొత్త పాత్ర తీసుకొని రమ్మంటున్నాడు. పాత్రలో ఉప్పేసి తీసుకొని రండి అని ప్రవక్త మాట్లాడడం లేదు. ఏదో ఒక పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని ప్రవక్త మాట్లాడడం లేదు. కానీ ఎలీషా ప్రవక్త చెప్తున్న మాట, క్రొత్త
క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రండి. ఏమిటి కొత్త పాత్ర? ఈ క్రొత్త పాత్ర దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, ఈ క్రొత్త పాత్ర దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనుషునికి క్రొత్త పాత్ర సాదృశ్యంగా ఉంది. ఎలా ఈ మాట చెప్పగలము అనంటే, లేఖనాల్లో రాయబడి ఉంటుంది కదా, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఎలీషా ప్రవక్త వారితో అంటున్న మాట, అయ్యా ఈ పట్టణంలో ఉన్న నీళ్లు చెడిపోయాయి. ఈ పట్టణం అది అందమైన పట్టణమే, అది రమ్యమైన పట్టణమే, కానీ ఆ పట్టణంలో నీళ్లు చెడిపోయాయా అంటే ఆ ఎలీషా ప్రవక్త అంటాడు, క్రొత్త పాత్ర. ఏమిటి క్రొత్త పాత్ర? యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక క్రొత్త పాత్ర వంటి వాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు యేసయ్య రక్తంతో కడగబడితే, యేసు నా దేవుడు, ఆయన నేను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను అని దేవుని సన్నిధిలో నీవు విశ్వసించి ఆయన రక్తంతో నీవు కడగబడితే, యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలు ఎవరు అనంటే ఒక క్రొత్త పాత్ర. నా దేవుని వాక్యం సెలవిస్తూ ఈరోజు అందుకే ప్రపంచ దేశాలలో కొన్ని లక్షల కొలది మంది ప్రజలు, కొన్ని వేల కొలది మంది ప్రజలు ఆదివారం ఈరోజు ప్రపంచ దేశాల్లో అనేక మంది ప్రజలు ఆదివారం మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారు, మందిరానికి రావడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఎక్కడ వాళ్ళు వెనకంజ వేస్తున్నారు అనంటే, యేసయ్య దగ్గరికి వచ్చిన బిడ్డలు బాప్తిస్వం తీసుకోవాలి అనటంతోనే, అమ్మో బాప్తిస్వం మేము తీసుకోలేము, బాప్తిస్వం తీసుకుంటే దేవుని కొరకు మేము బ్రతకలేమేమో, బాప్తిస్వం తీసుకుంటే అంత యథార్థంగా మేము జీవించలేమేమో, బాప్తిస్వం తీసుకుంటే దేవుని కొరకు పవిత్రంగా మేము బ్రతకలేమేమో అని బాప్తిస్వం అనటంతోనే కొన్ని వేల మంది ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీవు క్రొత్త పాత్రగా మారాలి అనంటే యేసయ్య రక్తంతో నీవు కడగబడాలి. యేసయ్య రక్తంతో ఒక వ్యక్తి కడగబడితే మాత్రమే ఆ వ్యక్తి తన జీవితంలో ఒక క్రొత్త పాత్రగా మారగలడు. తాను ఒక నూతన స్వభావాన్ని ధరించుకున్న వాడిగా ఆ వ్యక్తి మారతాడు. ఈ ఎలీషా ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, అయ్యా ఆ నీళ్లు చెడిపోయాయి అన్నారు కదా, ఆ నీళ్లు పాడైపోయాయి అన్నారు కదా, ఆ పాడైపోయిన నీరు అవి మరలా బాగుపరచబడాలి అనంటే, చెడిపోయిన నీరు మరలా బాగవ్వాలి అనంటే ఒక క్రొత్త పాత్ర తీసుకొని ఆ క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రమ్మంటాడు. ఏమేసి తీసుకోమని రమ్మంటాడు? ఆ క్రొత్త పాత్రలో ఏమేయమంటాడు? ఉప్పు వేయమంటాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ తన జీవితంలో ఏం వేసుకోవాలో తెలుసా? ఉప్పును వేసుకునే వాడై ఉండాలి. ఏం వేసుకోవాలి? యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ ఉప్పును తాను వేసుకుని వాడై ఉండాలి. ఉప్పు వేసుకోవడం అనంటే, ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, క్రీస్తు దైవత్వానికి ఉప్పు సాదృశ్యంగా ఉంది. క్రీస్తు దైవత్వానికి ఉప్పు సాదృశ్యంగా ఉంది అని ఎలా మీరు చెప్పగలరు అనంటే, ఉప్పు తెలుపు రంగులో ఉంటుంది కదా, ఉప్పు తెలుపు రంగులో ఉంటుంది కదా. ఉప్పు తెలుపు రంగులో ఉంటుంది కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. ఉప్పు తెలుపు రంగులో ఉంటుంది కదా. ఆ తెలుపు
ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేనికి సాదృశ్యకంగా ఉంది అనంటే పరిశుద్ధతకు సాదృశ్యకంగా ఉంది. యేసే రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ తన జీవితంలో ఎలా బ్రతకాలి అనంటే, నేను యేసే రక్తంతో కడగబడ్డాను ఇక చాలు అని అనుకోవడానికి అవకాశం లేదు. నేను యేసే రక్తంతో కడగబడ్డాను ఇక నేను పరలోకానికి వెళ్తాను అని అనుకోవడానికి అవకాశం లేదు. యేసే రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ తన జీవితంలో ఆ క్రొత్త పాత్రలో ఉప్పును వేసుకునేవాడై ఉండాలి. ఉప్పు దేనికి సాదృశ్యము అనంటే పరిశుద్ధతకు సాదృశ్యకంగా ఉంది. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ, యేసే రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ తన జీవితంలో పరిశుద్ధత కలిగి తాను బ్రతకాలి. పవిత్రత కలిగి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో తాను జీవించేవాడై ఉండాలి. అందుకనే లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ అంటారు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. ప్రభుల వారు ఏమంటారు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధంగా బ్రతకండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, యేసే రక్తంతో కడగబడిన మన జీవితాలలో మన చూపు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన నోటి మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయపు ధ్యానం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని కొరకు బ్రతికే ప్రతి విషయంలో ఓ క్రైస్తవుడు పరిశుద్ధత కలిగిన వాడిగా తాను బ్రతకాలి. ఎందుకయ్యా నేను పరిశుద్ధంగా బ్రతకాలి? నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించవచ్చు కదా, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతకొచ్చు కదా అనంటే దానికి దేవుని వాక్యం అంగీకరించదు. ప్రభులు వారు మాట్లాడుతూ అంటారు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవుడా, నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడవడిక పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పవిత్రమైన క్రియలుగా దేవుని సన్నిధిలో కనబడాలి. క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రమ్మంటే ఆ ఉప్పు దేనికి సాదృశ్యమో తెలుసా? పరిశుద్ధతకు సాదృశ్యకంగా ఉంది. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో, ఈ వాక్యం వింటున్న నీవు దేవుని సన్నిధిలో పవిత్రంగా బ్రతుకుతున్నావా? దేవుని ఎదుట నిష్కలంకమైన వాడిగా నీవు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. బాప్తిసం తీసుకొని కొన్ని సంవత్సరాలైనా, బాప్తిసం తీసుకొని కొన్ని నెలలు గడుస్తున్నా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని కొరకు పవిత్రంగా బ్రతికిన జ్ఞాపకాలు నీకు గుర్తొస్తున్నాయా? దేవుని కొరకు ఆత్మీయంగా బ్రతికిన జ్ఞాపకాలు ఈ వాక్యం వింటున్న నీకు గుర్తొస్తున్నాయా? ఒకసారి ఆలోచించు. ఈరోజు ప్రజల పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? మందిరానికి వచ్చినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఈ వాక్యానుసారంగానే నేను బ్రతకాలి, ఈ వాక్యానుసారంగానే నేను జీవించాలి. ఏదేమైనా నా దేవుని కొరకు నేను పవిత్రమైన వ్యక్తిగానే బ్రతకాలి. వాక్యం విన్నప్పుడు తీర్మానాలు తీసుకుంటాను. వాక్యం విన్నప్పుడు దేవా నేను ఆ రీతిగా బ్రతకాలి. కొన్నిసార్లు మన జీవితాలలో తీర్మానాలు తీసుకుంటాం, కానీ ఆ తీర్మానాలు కొంతకాలం వరకే ఉంటాయి. ఆ తీర్మానాలు కొంతకాలం వరకే ఉంటాయి. మరలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, మరలా కొంతకాలం అయిపోయిన తర్వాత కుక్క తన వాంతిని మరలా తిరిగి వెనక్కి చూసినట్లుగా లోకంలో ఉన్న ప్రజలు బిడ్డలారా, దేనినైతే విడిచిపెట్టారో, దేనినైతే కాదనుకున్నారో, ఏదైతే దేవుని కొరకు విడిచిపెడతానని తీర్మానం చేసుకున్నారో, మరలా లోకంలో ఉన్న ప్రజలు అదే అపవిత్రత వైపు వెళుతున్నారు, అదే పాపం వైపు వెళుతున్నారు, అదే చీకటి సంబంధమైన కార్యాల వైపు వెళుతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, పాడైన ఒక వ్యక్తి యొక్క హృదయం బాగవ్వాలి అనంటే
ఆ వ్యక్తిలో పరిశుద్ధత ఉండాలి. యేసే రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ దేవుని ఎదుట పరిశుద్ధుడిగా తాను బ్రతకాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ తాను పరిశుద్ధంగా బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని కొరకు బ్రతికిన వ్యక్తులు, పవిత్రంగా బ్రతికిన వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఒక స్త్రీ దేవుని కొరకు తాను బ్రతికిన విషయంలో, దేవుని కొరకు తాను నిలవబడిన విషయంలో, దేవుని కొరకు తాను జీవించిన విషయంలో ఒక ప్రత్యేకంగా తాను బ్రతికింది. ఎవరయ్యా ఆ స్త్రీ అనంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీని ప్రభు దర్శించకముందు తన జీవితం వేరు, ప్రభు తనను దర్శించిన తర్వాత తన బ్రతుకు వేరు. యేసే తనను దర్శించకముందు తాను జీవించిన విధానం అదొక వేరే జీవితం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తనను దర్శించాడో, దేవుని కొరకు నేను బ్రతుకుతాను అని తాను ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో, ఆ సమరయ స్త్రీ తన బ్రతుకు కాలమంతా దేవునికి సాక్షిగా తాను బ్రతికింది. తాను జీవించిన ఆ సంవత్సరాలలో అనేకులను ప్రభు తట్టు తిప్పే ఒక సాక్షిగా లేఖన భాగాల్లో ఆ తల్లి మిగిలిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని కొరకు బ్రతికే విషయంలో నీవు ఒక సమరయ స్త్రీ వలె ఎందుకు దేవుని కొరకు బ్రతకూడదు? దేవుని కొరకు జీవించే విషయంలో ఎందుకు నీ గుండెల్లో ఆ రోషం కలిగి నీవు బ్రతకూడదు? యేసుక్రీస్తు ప్రభుని ఎరక్కముందు నిజమే అందరం దేవునికి ఆయాసకరంగానే బ్రతికే. దేవునిని ఎరగక ముందు భూలోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు దేవునికి దుఃఖాన్ని కలుగు చేసేవాడిగానే జీవించాడు. అయితే యేసుని ఎరిగిన తర్వాత ప్రతి క్రైస్తవుడు ఎలా తాను బ్రతకాలో తెలుసా? దేవా, నేను ఎరక్క ముందు నేను ఎంత అపవిత్రంగా బ్రతికానో, నేను తెలుసుకోకముందు నా జీవితంలో ఎంత నీచమైన వ్యక్తిగా నేను జీవించానో, నేను ఎరిగిన తర్వాత దానికంటే ఓ పవిత్రమైన వ్యక్తిగా బ్రతకాలయ్యా. నేను జీవించిన ఆ రోత జీవితం కంటే, నేను జీవించిన ఆ అపవిత్రమైన జీవితం కంటే మిమ్మల్ని ఎరిగిన తర్వాత ఓ పవిత్రమైన వ్యక్తిగా నేను బ్రతకాలయ్యా, ఒక నిర్దోషమైన వ్యక్తిగా నేను జీవించాలయ్యా, నీ కొరకు ఓ నిష్కలంకమైన వ్యక్తిగా నేను బ్రతకాలని ప్రతి క్రైస్తవుడు అనుక్షణం తన గుండెల్లో తాను తీర్మానం చేసుకునేవాడై ఉండాలి. దేవుని కొరకు బ్రతికే విషయంలో మనం ఎంత పవిత్రంగా బ్రతకాలో నేను రక్షించబడిన ప్రారంభంలో ఒక దైవ సేవకుని సాక్ష్యం నన్ను బలపరిచింది. ఆ దైవ సేవకుడు ఇదే హైదరాబాద్ పట్టణంలో ఒక గొప్ప దైవ సేవకుడిగా దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఆ దైవ సేవకులంట తను చదువుకుంటున్న ఆ యవ్వన కాలంలో హాస్టల్లో ఉండి ఆ సేవకులు చదువుకునేటప్పుడు తాను కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్సులో తాను కాలేజీకి వెళ్ళాలి కదా, హాస్టల్లోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆ దైవ సేవకుడు బయలుదేరేవాడంట. ఆ దైవ సేవకుడు చెప్తూ తన సాక్ష్యాన్ని చెప్తూ ఏమని చెప్పాడో తెలుసా? నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకునేవాడిని. ఏమని ప్రార్థన చేసుకునేవాడిని తెలుసా? దేవా, నేను ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాను, మీ సన్నిధి తోడుగా ఉంచు. నా చూపుల్లోనైనా, నా తలంపులలోనైనా, నా నోటి మాటలలోనైనా ఎక్కడా నేను తప్పిపోకూడదయ్యా. నా కనుచూపుల్లో కూడా ఏ అపవిత్రత కలిగి నేను బ్రతకూడదు. పవిత్రంగా మీ కొరకు బ్రతకాలి. ఆ పవిత్రమైన జీవితం నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసుకుంటూ
ఇంకో ప్రార్థన కూడా ఆ దైవ సేవకుడు చేసుకునేవాడంట. ఏమని ప్రార్థన చేసుకునేవాడు తెలుసా? ఆ దైవ సేవకుడు చెప్తూ అంటాడు, తాను దేవుని కొరకు బ్రతకాలి, చూపులో కూడా నేను తప్పిపోకూడదు అని తను ప్రార్థన చేసుకుని, ఇంకో మాట కూడా దైవ సేవకుడు ప్రార్థన చేసుకునేవాడంట. ఏమని ప్రార్థన చేసుకునేవాడు తెలుసా? ఆ దైవ సేవకుడు చెప్తూ అన్నాడు, మోకరించి యేసేతో తాను మాట్లాడిన తర్వాత ఆ దైవ సేవకుడు మోకరించి అనేవాడంట, డే సాతానా, ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తూ ఉన్నాను. కాలేజీకి వెళ్ళాలంటే బస్ ఎక్కాలి. కాలేజీ వెళ్ళాలంటే కొంత దూరం నేను నడవాలి. కాలేజీ వెళ్ళాలంటే కొన్ని సినిమా థియేటర్లు నేను దాటాలి. కాలేజీ వెళ్ళాలంటే నా కళ్ళతో కొన్ని వేల మంది ప్రజలను నేను చూడాలి. అయితే నేను తీసుకునే ఈ తీర్మానం ఏంటో తెలుసా? నేను ఆర్టీసీ బస్సు ఎక్కింది మొదలుకొని కాలేజీలో నా క్లాస్ రూమ్కి వెళ్ళే వరకు కూడా పొరపాటున నా కన్నులెత్తి ఆ గోడ మీద ఏ సినిమా వాల్ పోస్టర్ ఉంది, ఈ స్థలంలో ఏ సినిమా థియేటర్ ఉంది, నా కళ్ళ ఎదుట ఎవరు నిలవబడ్డారు, నా కళ్ళ ఎదుట ఎవరు సంచరిస్తున్నారు, పొరపాటున నా కన్నులెత్తి నేను చూడను. ఒకవేళ నేను చూడాలి అని నువ్వు ప్రేరేపించినా నేను చూడను. నీవు గెలుస్తావో నేను గెలుస్తానో పోటీ అని చెప్పి ఆ దైవ సేవకుడు ప్రార్థన చేసుకునేవాడంట. తాను ప్రార్థన చేసుకున్నట్టుగానే ప్రార్థన చేసుకుని ఆ హాస్టల్లో నుంచి బయలుదేరి ఆర్టీసీ బస్సు ఎక్కేవాడంట. బస్సు ఎక్కింది మొదలుకొని తల దించే ఉండేవాడంట. బస్సు దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తన కన్నులు తను ఎదుట సూటిగానే చూసేవాడంట. కానీ పొరపాటున ఆ గోడ మీద ఏ సినిమా వాల్ పోస్టర్ ఉంది, ఈ గోడ మీద ఏ సినిమా వాల్ పోస్టర్ ఉంది, ఈ ప్రాంతంలో ఏ సినిమా థియేటర్ ఉంది, దేనిని చూడకుండా సరిగ్గా కాలేజీలో ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి మరలా తిరిగి వచ్చి మరలా హాస్టల్కి వెళ్ళొచ్చేవాడంట. మరలా హాస్టల్కి వెళ్ళొచ్చి ఆ దైవసేవకుడు ఏమని ప్రార్థన చేసుకునేవాడు తెలుసా? దేవా, ఈరోజు ఎక్కడ కూడా సాతాను నా మీద విజయం పొందకుండా నన్ను గెలిపించినందుకు నీకు స్తోత్రం. ఎక్కడ సాతాను నా మీద విజయం పొందకుండా ఈ రోజంతా నన్ను గెలిపించినందుకు నీకు స్తోత్రమయ్యా. నేను పవిత్రంగా బ్రతుకున్నట్లుగా నన్ను బలపరిచినందుకే నీకు స్తోత్రమేసయ్యా అంటూ ఆ దైవ సేవకుడు తాను దేవునిని స్తుతిస్తూ బ్రతికేవాడంట. ఎందుకు ఈ దైవ సేవకుని గురించి చెప్పానో తెలుసా? పవిత్రంగా బ్రతికే విషయంలో ఒక తీర్మానం మన గుండెల్లో ఉండాలి. దేవుని కొరకు జీవించే విషయంలో ప్రతి క్రైస్తవుడు ఒక తీర్మానం కలిగి తాను బ్రతికేవాడై ఉండాలి. ఈ యెరికో పట్టణంలో ఉన్న నీళ్లు అవి మంచివి కావు అని ఎలీషా ప్రవక్తతో అన్నప్పుడు ఆ ప్రవక్త అంటాడు, అయ్యా, ఒక క్రొత్త పాత్ర తీసుకొని ఆ క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రండి అని అంటాడు. ఏం వేసుకొని తీసుకురమ్మంటాడు? ఉప్పు వేసి తీసుకొని రమ్మంటాడు. ఉప్పు క్రీస్తు దైవత్వానికి సాదృశ్యంగా ఉంది అనంటే ఉప్పు పరిశుద్ధతకు సాదృశ్యం. బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి తన జీవితంలో పరిశుద్ధంగా తాను జీవించాలి. రెండోది, ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, రెండోదిగా ఉప్పు నమ్మకత్వానికి సాదృశ్యంగా ఉంది. ఒకసారి చూడండి అందరూ, ఎజ్రా గ్రంథం, అందరూ మీ బైబిల్ తెరిచినట్లయితే ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను. మేము రాసు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాసునకు నష్టము రాకుండా
మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాసువైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము అని అంటారు. కింద పుట్నోట్లో ఆ ఉప్పు పక్కన ఒకటి రాసి కింద పుట్నోట్లో ఏమని రాసి ఉంటుంది అని అంటే జీవనోపాధి అని ఉంటుంది. అక్కడ ఉప్పు తిన్నవారము అని చోట ఒకటి కింద పుట్నోట్లో ఏమని ఉంటుంది అంటే జీవనోపాధి అని ఉంటుంది. జీవనోపాధి. వాళ్ళు అంటున్న మాట, అయ్యా మేము బ్రతుకుతున్నాము అని అంటే దానికి కారణము రాజే. మేము పని చేసుకుంటున్నాము అని అంటే దానికి కారణం రాజే. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారం కనుక రాజుకు నష్టం కలుగుతుంది అన్న విషయం మాకు తెలిసిన తర్వాత మేము ఊరుకోలేమయ్యా. ఎందుకనంటే ఈరోజు మేము బ్రతుకుతున్నాము, మా పని మేము చేసుకోగలుగుతున్నాము అని అంటే రాజు యొక్క ఉప్పు తిన్నవారం. అంటే రాజు ఏ పనిలో పెట్టించాడో, ఏ పని అయితే మాకు ఇచ్చాడో దానినే జీవనోపాధిగా మేము బ్రతుకుతున్నాం. మేము రాజు ఉప్పు తిన్న వాళ్ళము అని చెప్పి ఈ సైనికులు మాట్లాడుతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఉప్పు నమ్మకత్వానికి సాదృశ్యంగా ఉంది. ఈ వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో దేవుని కొరకు బ్రతికే విషయంలో నమ్మకంగా తాను బ్రతికేవాడై ఉండాలి. దేవుని కొరకు ఒక క్రైస్తవుడు జీవించే విషయంలో నమ్మకంగా తాను జీవించేవాడై ఉండాలి. ఎందుకు నమ్మకంగా నేను జీవించాలి అనంటే లేఖనాల్లో ప్రభు మాట్లాడుతూ అంటారు కదా, భూమి మీద నమ్మకమైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను అని అంటాడు. ఎవరి కొరకు దేవుడు కనిపెడుతున్నారు చెప్పాలి. ఎవరి కొరకు నేను కనిపెడుతున్నానని దేవుడు అంటారు? భూమి మీద నమ్మకమైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను అని ప్రభుల వారు మాట్లాడతారు. భూమి మీద నేను పాటలు పాడే వారి కొరకు కనిపెడుతున్నాను అని ప్రభు మాట్లాడలేదు. భూమి మీద నా వాక్యాన్ని బోధించే వారి కొరకు నేను కనిపెడుతున్నాను అని ప్రభు మాట్లాడలేదు. లేక భూమి మీద నా కొరకు ఇలా జీవించాలి అనుకునే వారి కొరకు నేను కనిపెడుతున్నాను అని ప్రభు సెలవివ్వలేదు. కానీ దేవుడు స్పెసిఫిక్గా మాట్లాడిన మాట, భూమి మీద నమ్మకమైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను అని అంటాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఓ క్రైస్తవుడు తన జీవితంలో దేవుని కొరకు బ్రతికే విషయంలో నమ్మకంగా తాను బ్రతకాలి. ఓ క్రైస్తవుడు దేవుని కొరకు జీవించే విషయంలో నమ్మకమైన వానిగా ప్రతి క్రైస్తవుడు తాను బ్రతికేటువంటి వాడై ఉండాలి. ఆ క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రమ్మని ఎలీషా ప్రవక్త చెప్పాడు కదా. ఉప్పు నమ్మకత్వానికి సాదృశ్యంగా ఉంది. యేసే రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ అనుక్షణం నమ్మకంగా బ్రతకడానికి తాను ప్రాకులాడాలి. చేసే ఉద్యోగ స్థలంలో నమ్మకంగా ఉద్యోగం చేయాలి. చేసే వ్యాపారంలో నమ్మకంగా వ్యాపారం చేయాలి. చదువుకునే బిడ్డలు కూడా నమ్మకంగా చదువుకోవాలి. కాలేజీకి వెళ్ళే విషయంలో కూడా నమ్మకంగా కాలేజీకి వెళ్ళేవారైతే ఈ నమ్మకమైన వ్యక్తులను బట్టి పరలోకమందున్న ప్రభు సంతోషిస్తాడు. నమ్మకమైన వ్యక్తులను గురించి ఆకాశమందున్న దేవుడు ఆయన ఆనందిస్తాడు. దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడో తెలుసా? భూమి మీద దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడు అని అంటే, భూమి మీద నా కొరకు బ్రతికే ప్రజల్లో ఎవరు నమ్మకమైన వారా, నా కొరకు జీవించే విషయంలో ఎవరు నమ్మకంగా బ్రతుకుతారు అని చెప్పి నమ్మకమైన వ్యక్తుల కొరకు నా దేవుడు ఆకాశంలో నుంచి చూస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఓ క్రైస్తవుడు తన జీవితంలో తాను పరిచర్య చేసిన నమ్మకంగా పరిచర్య చేయాలి. ప్రార్థన చేసిన
నమ్మకంగా ప్రార్థన చేయాలి. దేవుని పనిలో తాను ఉపయోగపడేవాడైనా నమ్మకమైన వాడిగా తాను ఉపయోగపడేవాడిగా ఉండాలి. ఎందుకయ్యా నా జీవితంలో నేను నమ్మకమైన వాడిగా బ్రతకాలి అనంటే లేఖనాల్లో ఒక చోట రాయబడి ఉంటుంది కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఎటువంటి దీవెనలు కలుగుతాయి? నమ్మకమైన ప్రతి వ్యక్తికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నా దేవుని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు పరిచర్యలో నమ్మకమైన వాడిగా బ్రతకాలి. ప్రార్థనలో తాను నమ్మకమైన వాడిగా బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రార్థనలో నమ్మకంగా బ్రతికిన వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. కానీ వారిలో యోబు ఒక ప్రత్యేకమైన వాడు. యోబు ఎలా ప్రత్యేకమైన వాడు అనంటే, యోబు గర్భాన పుట్టిన ఆ 10 మంది బిడ్డలను గూర్చి యోబు ప్రతినిత్యం అరుణోదయమున లేచి దహన బలులు తాను అర్పించేవాడు అని లేఖనాల్లో రాయబడి ఉంటుంది కదా. ప్రతిరోజు అరుణోదయమున యోబు గారు లేచి దహన బలిని అర్పించేవాడు. ఎప్పుడెప్పుడు అర్పించేవాడు? ప్రతిరోజు అర్పించేవాడు. అక్కడ రాయబడి ఉంటుంది, యోబు నిత్యము అలాగును చేయుచుండెను అని రాస్తుంటుంది. చూడండి ఒకసారి అందరి మాట. యోబు గ్రంథం, అందరూ ఆ మాట చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. ఆ చివరిలో రాయబడిన మాట, యోబు నిత్యము అలాగు చేయుచుండెను. యోబు నిత్యము అలాగూ తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఓ క్రైస్తవుడు తాను చేసే ప్రార్థనలో కూడా నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా బ్రతకాలి. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో బాప్తీసం తీసుకొని ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలీదు. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్న ఈ ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు కొరకు బ్రతుకుతున్నావో నాకు తెలియదు. కానీ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని కొరకు నీవు నమ్మకంగా బ్రతుకుతున్నావా? దేవుని కొరకు జీవించే విషయంలో ఓ నమ్మకస్తుడిగా నీవు బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే, ఒకవేళ దేవుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే, ఈ వ్యక్తి నమ్మకమైన వ్యక్తి అని దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడా? లేక ఈ వ్యక్తి అపనమ్మకమైన వాడు, ఈ వ్యక్తిని గూర్చి నా హృదయంలో ఎన్ని ఆశలున్నాయో, వీడికి నమ్మి నేను రక్షణనిస్తే, వీడిని నమ్మి నా రక్తంతో నేను కడిగితే నమ్మిన నాకు నమ్మక ద్రోహం చేసే వ్యక్తిగా ఈ వ్యక్తి బ్రతుకుతున్నాడని ఒకవేళ నిన్ను గురించి దేవుడు బాధపడుతున్నాడేమో ఒకసారి ఆలోచించు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, యేసే రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ తను నమ్మకమైన వాడిగా బ్రతకాలి. నమ్మకమైన వాడిగా దేవుని సన్నిధిలో ప్రతి క్రైస్తవుడు తాను జీవించడానికి ప్రాకులాడాలి. యోబు గారు నిత్యము అలాగు చేయుచున్నాడు. ఏ రోజు కూడా యోబు తాను ప్రార్థన చేయడం ఆపలేదు. ఏనాడు కూడా యోబు దేవుని సన్నిధిలో తాను మొరపెట్టడం నిలుపుదల చేయలేదు.
ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన నీ సంతానం కొరకు, దేవుడు నీకు ఇచ్చిన నీ పిల్లల కొరకు దేవుని సన్నిధిలో నీవు నమ్మకంగా ప్రార్థిస్తున్నావా? దేవుడు నీకు అనుగ్రహించిన నీ సంతానం కొరకు దేవుని సన్నిధిలో మోకరించి ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చిన నీ గర్భాన పుట్టిన బిడ్డలు వాళ్ళు ఆశీర్వదించబడినట్లుగా, దేవుని కొరకు వారు బ్రతుకున్నట్లుగా, దేవుని కొరకు వాళ్ళు జీవించున్నట్లుగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో నీ పిల్లల కొరకు నీవు ప్రార్థిస్తే నీవు నమ్మకమైన వ్యక్తివే. దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసే రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ ఎలా బ్రతకాలో తెలుసా? ఓ నమ్మకమైన వ్యక్తిగా తను జీవించేవాడై ఉండాలి. ఓ నమ్మకమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో తాను బ్రతికేటువంటి వాడై ఉండాలి. మరలా చెప్తాను, ఏ వ్యక్తి అయితే నమ్మకంగా బ్రతుకుతాడో నమ్మకమైన వారికి నా దేవుడు దీవెనలు మెండుగా అనుగ్రహిస్తాడు. క్రొత్త పాత్రలో ఉప్పు వేసుకోవాలి అనంటే, క్రొత్త పాత్రలో ఉప్పు వేసుకోవాలి అనంటే బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ పరిశుద్ధత కలిగి బ్రతకాలి. రెండోది నమ్మకంగా తాను బ్రతికేటువంటి వాడై ఉండాలి. మూడోది ఉప్పు వేసుకోవడం అనంటే, ఈ ఉప్పుకున్న మూడవ గుణం, అనేక గుణాలు ఉన్నాయి. ఈ ఉప్పుకున్న మూడవ గుణం ఏమిటి అనంటే, ఈ ఉప్పు కరిగి మరుగైపోతుంది. చెప్పాలి, ఉప్పు ఏమైపోతుంది? అది కరిగి కలిసి మరుగైపోతుంది. ఇప్పుడు మనం కూర వండాలనుకొని ఆ కూరలో ఉప్పు వేస్తాం కదా, వేసిన ఉప్పు ఆ కూరంతా కలిసిపోతుంది. వేసిన ఉప్పు అది ఒకే చోట ఉండదు. ఒకే చోట ఉంటుందా? ఒకే చోట ఉండదు. వేసిన ఉప్పు మొదట ఆ కూర మొత్తం కలిసిపోతూ ఉంటుంది. ఉప్పు ఎలా కలిసిపోతుందో ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో అందరితో కలిసిపోయేవాడిగా తాను బ్రతకాలి. ఉప్పు ఎలాగైతే కూరలో వేసిన ఆ అనుక్షణం, కూరలో వేసిన ఆ నిమిషానికే ఎలా కలిసిపోతుందో, యేసే రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ మందిరానికి వచ్చిన ఆ ప్రజలందరితో తాను కలిసిపోయేటువంటి వాడిగా ఉండాలి. కొంతమంది మందిరంలో ఎట్లా ఉంటారు అనంటే, ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, ఎవరైతే వాళ్ళ ప్రాంతం వాళ్ళు అవుతారో, ఎవరైతే వాళ్ళ ఆంధ్ర వాళ్ళు అవుతారో వాళ్ళతో మాత్రమే కలిసిపోతారు. ఇంకా కొంతమంది ఎవరైతే వాళ్ళ తెలంగాణ వాళ్ళు అవుతారో వాళ్ళతో మాత్రమే కలిసిపోతారు. వాళ్ళకు నచ్చిన వాళ్ళతోనే కొంతమంది కలిసిపోతారు. కానీ దేవుని బిడ్డలుగా అట్లా మనం ఉండకూడదు. మనం ఎలా బ్రతకాలో తెలుసా? అందరితో మనం కలిసిపోయే వారిగా ఉండాలి. మందిరానికి వచ్చాము అనంటే, మందిరానికి వచ్చిన ప్రారంభం మొదలుకొని ముగింపు వెనకాల కూర్చున్న ఆ పెద్ద ఆయన వరకు, మందిరంలో ఉన్న చిన్న పిల్లోడితో సహా, వెనకాల ఉన్న పెద్ద ఆయనతో సహా అందరితో మనం కలిసిపోవాలి. ఏ వ్యక్తితో కూడా మనం కలవకుండా పొరపాటున ఉండకూడదు. ఈ ఉప్పులో ఉండే గుణం ఏంటో తెలుసా? అది కూరలో వేయటంతోనే అణువణువున అది కలిసిపోతుంది. ప్రతి క్రైస్తవుడు కూడా తాను ఎక్కడ బ్రతుకుతున్నా ఉద్యోగం చేసే స్థలంలో కూడా అందరితో కలిసిపోవాలి అనంటే వారితో స్నేహం చేయమని కాదు. కలిసిపోవాలి అనంటే వాళ్ళతో సహవాసం చేయాలి అని కాదు. మాట్లాడే విషయంలో ప్రేమగా మాట్లాడాలి. పలకరించే విషయంలో ప్రేమగా ప్రవర్తించాలి. వారికి ఏదైనా సహాయం చేసే విషయంలో కూడా ప్రేమగా ఒక వ్యక్తి తాను సహాయం చేసేవాడే ఉండాలి. మెట్టుకు బిడ్డలారా, ఉప్పు ఎలా అది కలిసిపోతుందో ప్రతి క్రైస్తవుడు కూడా
తను కలిసిపోవాలి. ఆ తర్వాత ఉప్పు కలిసి మరుగైపోతుంది. ఉప్పు కనబడదు కదా. ఇప్పుడు ఒక కూర వండేటప్పుడు ఆ కూరలో అన్నీ వేస్తాం, దరిదాపుగా అన్నీ కనబడతాయి, కానీ ఉప్పు మాత్రం కనబడదు. ఉప్పు మాత్రం కనబడదు. ఆ ఉప్పు ఎందుకు కనబడదో తెలుసా? అది మరుగైపోతుంది. ఉప్పు మరుగైపోతుంది. యేసే రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏ జీవితం కలిగి బ్రతకడానికి తను ఇష్టపడాలో తెలుసా? మరుగైన జీవితం కలిగి బ్రతకడానికి తను ఇష్టపడాలి. ఏ క్రైస్తవుడు కూడా తన జీవితంలో నేను కనబడాలి అని ప్రాకులాడకూడదు. నా పేరు వినబడాలి ఏ వ్యక్తి ప్రాకులాడకూడదు. నా పేరును గురించి 10 మంది ప్రజలు ఓ ఫలానా వ్యక్తి అలా, ఓ ఫలానా వ్యక్తి ఇలా 10 మంది ప్రజలు నిన్ను గురించి మాట్లాడేటట్లుగా, వారిలో ఒక ప్రత్యేకమైన వాడిగా నేను కనబడాలి. నిన్ను నీవు ఏనాడు కనపరుచుకునే వ్యక్తిగా ఉండకూడదు. ఎప్పుడు క్రైస్తవుడు తన జీవితంలో మరుగైన జీవితం కలిగి తాను బ్రతకాలి. మరుగైన జీవితం జీవిస్తూ తాను జీవించాలి. ఏ వ్యక్తి అయితే మరుగైన జీవితం జీవిస్తాడో, మరుగైన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ప్రతిసారి ఆకాశమంత ఎత్తుకు దేవుడు లేవనెత్తుతాడు. మరుగైన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆకాశమంత ఎత్తుకు దేవుడు లేవనెత్తుతాడు. అట్లా కాకుండా నేను కనబడాలి అని మనల్ని మనం కనపరుచుకున్నామనుకో, ఏమవుతుంది అనంటే, గొల్యాతు ఏం చేశాడు? నేనేంటో కనబడాలి, నా బలం ఎంతుందో కనబడాలి అని చెప్పి నేనేంటో కనబడాలని చెప్పి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమైపోయాడు గొల్యాతు? కనుమరుగైపోయాడు. అట్లా కాకుండా నేను మరుగైపోవాలి, అసలు నా పేరు వినపడకూడదు అని దాగి ఉన్న వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అనుక్షణం ఆ వ్యక్తులను ఆకాశమంత ఎత్తైన స్థితిలో దేవుడు నిలవబెడతాడు. ఎట్లా మాట చెప్తాము అనంటే, బైబిల్లో 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన ఆ చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన ఆ చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా, అన్ని వేల మంది ప్రజలకు తాను ఆహారం ఇచ్చినా, అన్ని వేల మంది ప్రజలు తన ఆహారం ద్వారా కడుపు నింపుకొని తృప్తిగా వారు బ్రతికిన లేఖనాల్లో ఎక్కడైనా రాయబడిందమ్మా? ఎక్కడ రాయబడలేదు. ఎందుకు అనంటే, తన పేరు కనబడాలి అని చెప్పి ఎక్కడ తనను తాను ప్రత్యక్షపరచుకోలేదు. తనను తాను మరుగు చేసుకున్నాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన ఆ చిన్న పిల్లవాడిని గురించి ప్రతి క్రైస్తవుడు నేటికి మాట్లాడేటట్టుగా దేవుడు ఆ బిడ్డను శిఖరాల మీద నిలవబెట్టాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే తనను తాను మరుగు చేసుకుంటాడో, ఏ వ్యక్తి అయితే తనను తాను తగ్గించుకుంటాడో, ఏ వ్యక్తి అయితే తనను తాను రిక్తునిగా చేసుకుంటాడో, ఆ వ్యక్తిని ఆకాశమంత స్థితికి నా దేవుడు తీసుకువెళతాడు. యేసే రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ తన జీవితంలో ఒక ఉప్పు వలె తాను బ్రతకాలి. ఏమిటయ్యా ఈ ఉప్పులో ఉన్న ప్రత్యేకం? ఆ ఉప్పు కరిగి మరుగైపోయినట్లుగా ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో అందరితో కలవాలి, కానీ తాను మరుగైన వ్యక్తిగా తాను బ్రతకాలి. 4వ మాట చెప్తాను. 4వ మాట, ఈ ఉప్పుకున్న ఇంకో శ్రేష్టమైన గుణం ఏంటి అనంటే, ఈ ఉప్పు పదార్థాన్ని కాపాడుతూ ఉంది. ఉప్పు ఏం చేస్తుంది? పదార్థాన్ని కాపాడుతుంది. ఉప్పుకుండే ఆ సహజ సిద్ధమైన ఆ మంచి అలవాటు ఏంటి అనంటే, ఆ ఉప్పు పదార్థాన్ని చెడిపోనివ్వదు. దానికున్న ఆ గుణం ఆ పదార్థాన్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది. ఎలా కాపాడుతుంది అనంటే,
ఇప్పుడు కొన్నిసార్లు ఇంట్లో పచ్చళ్ళు పెడతాం కదా, పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఉప్పు వేస్తాం. ఆ ఉప్పు వేసేటప్పుడు కూడా పచ్చళ్ళు తగినంత మనం ఉప్పు వేయలేమనుకో, ఏమవుతుంది? పచ్చడి పెట్టిన కొన్ని రోజులకే బూజు పట్టేస్తుంది. అట్లా కాకుండా ఆ పచ్చడికి తగినంత ఉప్పు వేసామనుకో, కొన్ని సంవత్సరాల దాకా ఆ పచ్చడి తినడానికి వస్తుంది. లేదు కొన్ని రోజుల వరకే ఉండాలి అని అంటే ఉప్పు తక్కువ వేసామనుకో, కొన్ని రోజులకే అది బూజు వచ్చేస్తుంది. ఉప్పుకునే ఆ శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా? ఆ ఉప్పు పదార్థాన్ని కాపాడుతుంది. క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రమ్మన్నాడు కదా ఎలీషా ప్రవక్త. యేసే రక్తంతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఎలా బ్రతకాలో తెలుసా? లోకంలో సమాజంలో ఉన్న ప్రజలందరినీ కాపాడేవారిగా మనం బ్రతకాలి. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఉప్పులో ఉన్న ఆ శ్రేష్టమైన గుణం అది ఎలా పదార్థాన్ని చెడిపోకుండా కాపాడుతుందో, ఓ క్రైస్తవుడిగా బ్రతుకుతున్న నీ ద్వారా, క్రైస్తవుడిగా బ్రతుకుతున్న నా ద్వారా లోకంలో ఏ వ్యక్తి చెడిపోకూడదు. మన ద్వారా ఏ వ్యక్తి తాను అపవిత్రుడిగా బ్రతకూడదు. మన ద్వారా ఒక వ్యక్తి బాగుపడేటట్లుగానే మనం బ్రతకాలి, కానీ మన ద్వారా ఒక వ్యక్తి చెడిపోయేటట్లుగా ఏనాడు ఒక క్రైస్తవుడు తాను జీవించకూడదు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో అనుక్షణం దేవుని సన్నిధిలో నీ గుండెల్లో రగలాల్సిన ఆ ఆశ, ఆ కోరిక ఎలా ఉండాలో తెలుసా? దేవా, నా ద్వారా చెడిపోయే ప్రజలు కూడా వాళ్ళు బాగైపోవాలయ్యా. అపవిత్రంగా బ్రతికే ప్రజలు కూడా వారు పవిత్రమైన ప్రజలుగా మారాలి. ఒకవేళ ఆ ప్రజల పరిస్థితి చెడిపోయే పరిస్థితి అయినా, ఆ ప్రజలు అపవిత్రమైన కార్యాలు చేసే ప్రజలైనా, నా ద్వారా వాళ్ళు పవిత్రమైన కార్యాలు చేసే ప్రజలుగా మారాలి అని దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. అలా కాకుండా మన ప్రవర్తన పవిత్రంగా బ్రతికే వ్యక్తులను కూడా అపవిత్రమైన వ్యక్తులుగా మార్చే ఆ ప్రవర్తనగా మన ప్రవర్తన ఉండకూడదు. మన ప్రవర్తన లోకంలో అపవిత్రంగా బ్రతికే ఏ వ్యక్తినైనా మన ప్రవర్తన బాగు చేసేదిగా ఉండాలి, కానీ పవిత్రంగా బ్రతికే వ్యక్తులను కూడా మన ప్రవర్తన ద్వారా అపవిత్రమైన వ్యక్తులుగా మార్చే ప్రవర్తనగా మనం ఉండకూడదు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఆ ఉప్పు ఎలా పదార్థం చెడిపోకుండా కాపాడుతుందో లోకంలో ఎంతోమంది ప్రజలు చెడిపోతున్న స్థితిలో బ్రతుకుతున్నారు. లోకంలో ఉన్న ప్రజలు పాడైపోయిన స్థితిలో, పాడైపోతున్న పరిస్థితిలో ఆ ప్రజలు బ్రతుకుతున్నారు. మనం ఎలా బ్రతకాలో తెలుసా? ఈ పాడైపోతున్న ప్రజల మధ్యలో నేను ఒక ఉప్పు వలె బ్రతకాలి. ఈ పాడైపోతున్న ప్రజలు ఎలాగైనా నా ద్వారా బాగుపరచబడాలి అని చెప్పి ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో తాను బ్రతికేటువంటి వాడై ఉండాలి. లేఖనాల్లో మనం చూస్తాం కదా, పాడైపోతున్న ప్రజలు పవిత్రంగా బ్రతుకున్నట్లుగా, పాడైపోతున్న ప్రజలు వారు లోకంలో పాడవకుండా ఒక ఉప్పు వలె బ్రతికిన వ్యక్తి దావీదు. ఏం చేశాడు తెలుసా? దావీదు అంటాడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనెపట్ట కట్టుకున్నాను, ఉపవాసము చేత నా ప్రాణమును నేను ఆయాసపరుచుకున్నాను అన్నాడు. బిడ్లారా, ఏ వ్యాధితో వాళ్ళు బాధపడుతున్నా, వారు వ్యాధితో బాధపడుతున్నారు అనంటే దావీదు గోనెపట్ట కట్టుకున్నాడు. వ్యాధితో బాధపడింది ఎవరో? వ్యాధితో బాధపడింది తన రక్త సంబంధికులు కాదు,
వ్యాధితో బాధపడుతుంది, తనకు తెలిసిన వారు కాదు, ఎవరో వ్యాధితో బాధపడుతుంటే దావీదు గోనెపట్టు కట్టుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, లోకంలో బ్రతుకుతున్న ప్రజలు మందిరానికి వస్తూ వారు చెడిపోయిన ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నారు అన్న విషయం నీకు తెలిస్తే, దేవునిని ఆరాధిస్తున్న ప్రజలు దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నారన్న వార్త నీకు తెలిస్తే, మందిరానికి వస్తున్న ప్రజలు అపవిత్రంగా బ్రతుకుతున్నారన్న వార్త నీకు తెలిస్తే, పాడైపోయిన వారి హృదయాలు బాగుపరచబడినట్లుగా అపవిత్రమైన వారి హృదయాలు మరలా దేవుని సన్నిధిలో స్థిరపడినట్లుగా ప్రార్థన ద్వారా ఆ వ్యక్తులను కాపాడేవారిగా మనం ఉండాలి. అపవిత్రమైపోతున్న ఆ ప్రజలను ప్రార్థన ద్వారా ఓ క్రైస్తవుడు తాను కాపాడేటువంటి వాడై ఉండాలి. ఆ ప్రవక్త అంటాడు, అయ్యా ఈ పట్టణమంతా సుందరమైన పట్టణమే, కానీ పట్టణంలో నీళ్లు బాగా లేవయ్యా అన్నప్పుడు ఆ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? పాడైన నీళ్లు అవి మరలా బాగవ్వాలి అనంటే క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురమ్మన్నాడు. చూడండి ఒక మాట, క్రొత్త పాత్రలో ఉప్పు వేసిన తర్వాత ఆ నీళ్లు ఎలా మారాయో ఇదే 2వ రాసుల గ్రంథం. అందరూ మీ బైబిల్ చూడండి. 2వ రాసుల గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతాను. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. ఆ తర్వాత మాట, కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదయుండెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. ఎలా ఈ నీరు మంచి నీరుగా మారింది? మొదట ఈ నీరు చెడిపోయిన నీరే, మొదట ఈ నీరు పాడైపోయిన నీరే. ఈ పాడైపోయిన నీరు ఎలా మంచి నీరుగా మారిందో తెలుసా? ప్రవక్త చెప్పినట్టుగా క్రొత్త పాత్ర ఒకటి తీసుకొని ఆ క్రొత్త పాత్రలో ఉప్పు వేసుకుని తీసుకెళ్లారు. ఆ ఉప్పును తీసుకుని ఆ నీటి ఒడ్డున నిలబడి ప్రవక్త ఉప్పును వేయగానే పాడైపోయిన నీరు మరలా మంచి నీరుగా మారింది. బైబిల్లో కూడా దైవజనుడైన మోషే గారి కాలంలో ఆ నీళ్లు అవి మారాగా ఉన్నాయి. అయ్యో ఈ నీళ్లు మారా, ఇవి చేదైన నీళ్లు, వీటిని మేము త్రాగలేకపోతున్నాం అన్నప్పుడు దైవజనుడైన మోషే ఒక కొమ్మను తీసుకొని ఆ నీళ్ళలో వేయటంతోనే మారా వంటి నీళ్లు మాధుర్యమైన నీళ్లుగా మారాయి. ఇక్కడ ఉప్పు వేయటంతోనే పాడైపోయిన నీళ్లు మంచి నీరుగా మారాయి. సారము లేని నిస్సారమైన స్థితిలో ఉన్న ఆ భూమి మరలా సారవంతమైన భూమిగా మారింది. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో, నీ జీవితంలో ఓ క్రొత్త పాత్రగా నీవు మారితే, ఓ క్రొత్త పాత్రగా దేవుని కొరకు నీవు బ్రతికితే, ఆ క్రొత్త పాత్రలో పరిశుద్ధత అనే ఉప్పు నువ్వు వేసుకుంటే, నమ్మకమైన జీవితం అనే ఉప్పు నువ్వు వేసుకుంటే, కరిగి మరుగైపోయే ఆ ఉప్పు నువ్వు వేసుకుంటే, అనేకులను కాపాడే వ్యక్తిగా నీవు బ్రతికితే, నిస్సారమైన ఆ జీవితాన్ని కూడా మరలా సారవంతమైన జీవితంగా నా దేవుడు మారుస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ అపవిత్రత చేత నీ బ్రతుకు నిస్సారమైపోయిందేమో, పాపం చేత నీ బ్రతుకు
నిస్సారమైపోయిందేమో, ఈ రాత్రి నేను ప్రకటించిన నా దేవుడు నిస్సారమైన నీ జీవితాన్ని కూడా సారవంతమైన జీవితంగా మార్చే దేవుడు. పాడైపోయిన ఆ నీరు మరలా బాగైపోయినట్లుగా, పాడైపోయిన ఆ నీరు మంచి నీరుగా మార్చబడినట్లుగా ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. దేవా, నిస్సారమైన నా జీవితం సారవంతమైన జీవితంగా మారాలయ్యా. పాడైపోయిన ఆ నీరు మంచి నీరుగా మార్చబడినట్లుగా ఈ రాత్రి మీ కొరకు ఓ స్వచ్ఛమైన వ్యక్తిగా నేను బ్రతుకున్నట్లుగా నన్ను బలపరచండి అని కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.